తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం ఎస్పీ స్ట్రీట్ లో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో మహా నివేదన అన్న సమారాధనను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. శ్రీ హనుమత్ జయంతి వేడుకల ముగింపు సందర్భంగా మంగళవారం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు స్వామివారిని దర్శించుకుని మహా నివేదనకు హారతులిచ్చి అన్న సమారాధన ప్రారంభించారు. వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ముచ్చకర్ల శివ, లంకి చిన్ని, ముచ్చకర్ల సుబ్బారావు, ఒబిలిశెట్టి రామకృష్ణ, గనిరెడ్డి త్రినాథ్, కారుమూరు సత్యనారాయణమూర్తి, భూషణం, ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకారంలో తగ్గ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జన్మ జయంతి మహోత్సవాలు చేసినటువంటి అభయ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలు జరుపుకొని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నట్టుగానే అఖండ అమర సమారాధన జరుపుకుంటున్నాం. ఈ అన్న సమారాధన దేవారం పట్టణంలోనే దేవారం పురవాసులకు దేవవాసులకు అందరికీ అభయం ఇచ్చి ఆంజనేయ స్వామి ఆశీర్వదిస్తూ అందరూ బాగుండాలి, ఊరికి నేనున్నాను, మన రాష్ట్రానికి నేనున్నాను అని చెప్పి జీవిస్తున్న ఆంజనేయ స్వామి ఉత్సవాలు ప్రతి చోట జరుగుతున్నాయి. కానీ శంకరపతి గారి వీధిలో ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ స్వామిని దర్శించుకొని వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా అనుకున్న పనులు సక్రమంగా జరిగి బయటికి వెళ్ళిన వారు క్షేమంగా ఇంటికి రావడం అందరూ కూడా చెప్తుంటే మాకు ఒళ్ళు జలదీస్తుంది. స్వామివారి జయంతి సందర్భంగా భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి చేతుల మీదుగా ఈ అన్న సమారాధన ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి 1992లోనే మరి ఇది స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎంతమంది ఎన్ని విభేదాలు ఉన్న హనుమాన్ జయంతి రోజున వచ్చి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి అన్న సమారాధనని జయప్రదం చేయడం అన్నదే ఒక విశేషం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ అన్న సంతర్పణకి దాతలు ముఖ్యంగా మెయిన్ ఏంటంటే దాతలు లేని ఏ కార్యక్రమం కూడా జరగదు. అలాంటిది కమిటీ వారు ఎప్పుడు వెళ్ళినా సరే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా దాతల సహకారంతో ఈ అన్న సమారాధన జరుగుతుంది. మరి ఈ అన్న సమారాధనని ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేసి ఇలాగే భవిష్యత్తులో కూడా ఈ కమిటీ వారికి సహకరించి ఆంజనేయ స్వామి అభయాంజనేయ కమిటీ వారు కూడా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇండోర్ రాజమాత అహల్యబాయి హోల్కర్ 300 సంవత్సరాల క్రితమే మహిళా సాధికారత గురించి ఎంతో పాటుపడి 30 సంవత్సరాలు న్యాయ ధర్మబద్దమైన సుపరిపాలన అందించిన గొప్ప మహనీయురాలని పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అన్నారు. ఆ మహనీయురాలి జీవిత చరిత్రను తెలిపే క్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం భీమవరం పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పులవర్తి విడిదిల్లులో జరిగిన అహల్యబాయి హోల్కర్ త్రిశతాబ్ది ఉత్సవాలలో శ్రీదేవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్య వక్తగా బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ విచ్చేసి అహల్యాబాయి హోల్కర్ జీవిత చరిత్ర గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ భీమవరం పట్టణ తూర్పు విభాగం అధ్యక్షులు అడబాల శివ, పడమర విభాగం అధ్యక్షులు వవిలిశెట్టి ప్రసాదరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సాయిదుర్గరాజు, అసెంబ్లీ కన్వీనర్ కాయిత సురేంద్ర, యువమోర్చా జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ, జిల్లా కార్యదర్శి రమాదేవి, అరసవల్లి సుబ్రహ్మణ్యం, కిసాన్ మోర్చా జిల్లా నాయకులు అడ్డగర్ల ప్రభాకర్ గాంధీతో పాటు పలువురు నాయకులు, మహిళలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు అనేక మంది యోధులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆజాదీ కా అమృత్ యోజనలో మనకి పరిచయం చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రధానమంత్రి గారు చేపట్టడం, దానిలో భాగంగా ఈవేళ అహల్యాబాయి హోల్కర్ గారి 300 జయంతి ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని గత 15 రోజులుగా పార్టీ దశ మార్గదర్శకం చేయటం, దీనిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఆవిడ చరిత్ర మనం అందరికీ తెలియజేయాలని నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టడం, దానిలో భాగంగా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి ఆదేశాల మేరకు ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లాలో మాకు ప్రతి అసెంబ్లీలో 2-3 చోట్ల ఈ కార్యక్రమాన్ని ఇవ్వటం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 2 చోట్ల చేయటం, ఆవిడ జయంతి 31వ తారీఖు ఈ నెల రాజమండ్రిలో పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈవేళ మేము భీమవరం మీకు ఈ కార్యక్రమానికి విచ్చేయటం, దీనికి మేము వక్తలు కూడా మీకు పంపించడం రావటం జరిగింది. మాకు ఈ రోజు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మొట్టమొదటి మీటింగ్ ఇది. దీనిలో మా పూర్వ అధ్యక్షులు అనేక విషయాలు అహల్యాబాయి గారి గురించి చెప్పటం చాలా సంతోషం ఇచ్చింది. ఎందుకంటే మనకి తెలియనిది ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎంతో మంది మహానుభావులు, మహాయోధులు ఉన్న దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. రుద్రమదేవి గాని ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తెలుసు, అలాగే జ్యోతిరావు పులే గురించి తెలుసు. కానీ ఈ అహల్యాబాయి గురించి మనకి చరిత్రలో కానీ పాఠాల్లో చాలా తక్కువ తెలుసుకున్న పరిస్థితి. దానిని ప్రీతం నరేంద్ర మోడీ గారు యావత్ ప్రజలకి తెలియజేయాలని ఆవిడ జీవిత చరిత్రని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆవిడ ఒక న్యాయపరమైన, ఒక మహిళా న్యాయశీలి, ఒక సేవ కలిగిన వ్యక్తి, అలాగే ఒక మానవ విలువలు కలిగిన ఒక మాతృమూర్తి ఎవరైనా ఉంటే అహల్యాబాయి అని చెప్పాలి. ఆవిడ 30 సంవత్సరాల పరిపాలనలో సస్యశ్యామలంగా చాలా ఒక పరిపాలన అంటే ఈవేళ మహిళలు మన అందరం కూడా ఇలా వచ్చి బయట కూర్చున్నాం, మనం అందరం బయట తిరుగుతున్నామంటే ఇలాంటి మహిళలు ఆ రోజుని మనకి ఇచ్చిన స్వేచ్ఛని నేను తెలియజేసుకుంటున్నాను. వితంతువులకి ఏ రకంగా వారు అవమానాలు గురి కాకూడదు, వితంతువులకి ఆవిడ మళ్ళీ పునర్వివాహం చేయటమే కాకుండా వితంతువులు వారు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, పిల్లలు లేని వారికి దత్తత తీసుకునే అవకాశాన్ని ఆవిడ ఇచ్చింది. పిల్లలు లేకుండా ఉన్న ఆస్తుల్ని అప్పట్లో జప్తు చేసేవారు, అలాంటి ఆస్తులు జప్తు చేయకుండా కూడా ఉంచిన మహాసాధి. ఇలాంటి అనేక రకాల చట్టాలు ఆవిడ తీసుకురావటం, ఈవేళ దైవ భక్తి విరజిల్లుతుంది అంటే దానికి పెద్ద ఎత్తున ఒక మహిళగా ఒక అహల్యాబాయి గారిని మనం గుర్తు చేసుకోవాలి. 650 సంవత్సరాల్లో మన చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నది ఈ దేశంలో ఉన్నటువంటి దేవాలయాల్ని ధ్వంసం చేశారని, ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాల్ని మంటగలపడానికి మొగలాయల వేళ పెద్ద ఎత్తున దాడులు చేశారనేటువంటిది మనం చదువుకున్నాం. ఏదైతే ధ్వంసమైపోయినటువంటి దేవాలయాలు, ధ్వంసమైపోయినటువంటి క్షేత్రాలు ఉన్నాయో అవి ఇవాటికి కూడా సజీవంగా ఉన్నాయంటే ఇన్ని సంవత్సరాల పాటు మన సంస్కృతి సంప్రదాయాల్ని, ఆనవాలమైనటువంటి గుడులను కాపాడినటువంటి మహానుభావులు అనేక మంది ఉన్నారు. ఈ 1000 సంవత్సరాల పోరాటంలో హిందూ సంస్కృతి సంప్రదాయాలు నిలబెట్టే సంస్కృతిలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తి ఒక మహిళ అనేటువంటి మనందరం కూడా తెలుసుకోవాలి. సుమారు 70 సంవత్సరాలు జీవించినటువంటి ఆ వ్యక్తి ఒక మహిళకు ఇన్ని పనులు చేయడం సాధ్యమా అనే రీతిలో అనేకమైనటువంటి కార్యక్రమాలను చేసిందంటే ఆవిడ గురించి మనం ఈ తరం తర్వాత తరం కూడా తెలుసుకునేటువంటి గొప్ప చరిత్ర ఆవిడకుంది. ఆవిడే అహల్యాబాయి హోల్కర్ గారు. 140 కోట్ల ప్రజలకి
గతం ఏమైందో, గతంలో ఎవరెవరో ఈ దేశానికి సేవలు అందించారు, ఈ దేశం కోసం పోరాడారు అనే దానికోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 1725లో జన్మించిన ఆ మహాతల్లి 1795లో ఆవిడ జీవితం ముగించినప్పుడు మధ్యలో జరిగిన సంగతులు ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు. మహిళల్లో ఉండే శక్తి ఈ రోజు కాదు, సనాతన ధర్మం పుట్టిన కాడి నుంచి మన జీవితంలో ప్రతి అడుగులోని మహిళా శక్తి ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అది మహిళలకే కాదు దేశ ప్రజలందరికీ తెలియాలనే ఒక మంచి ఆలోచనతో చేసుకున్న కార్యక్రమం. అమృతోత్సవ కార్యక్రమం పెట్టి నరేంద్ర మోదీ గారు గత 75 సంవత్సరాల ఈ యొక్క స్వతంత్రోద్యమంలో ఎంతోమంది అసువులు బాసి ప్రాణత్యాగం చేసి ఈ స్వతంత్రం సిద్ధించడం కోసం ఎవరైతే కష్టపడ్డారో మరుగున పడినటువంటి వీరులందరినీ కూడా ఆయన అమృతోత్సవ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచడం జరిగింది. హిందూ ధర్మం కోసం, హిందూ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి చింతన కోసం, ధార్మికమైనటువంటి ఆలోచనలు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వారి గురించి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి అందరికీ తెలియాలనేటువంటి సంకల్పాన్ని మరి నరేంద్ర మోదీ గారు ఈరోజు మన ముందుకు తీసుకొచ్చారు. ఆ కార్యక్రమంలో భాగమే ఈ యొక్క కూటమి ప్రభుత్వ అండతోనే మద్యం సిండికేట్లు, ప్రభుత్వ పెద్దలు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలిసి అక్రమ మద్యం వరదలా పారిస్తూ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టించి మీకింత మాకింత అనే పద్ధతిలో రాత్రి పగలు తేడా లేకుండా బహిరంగంగా మద్యం అమ్మిస్తున్నారని ఏపీ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి ధ్వజమెత్తారు. మంగళవారం భీమవరం సిఐటియు కార్యాలయంలో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో నరసింహమూర్తి మాట్లాడుతూ గీత కార్మికుల ఉపాధి, సంక్షేమం, వృత్తి, ఆధునిక గురించి ఆలోచించే ప్రభుత్వం లేనప్పుడు తమ స్వార్థాల కోసం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గీత కార్మికులకు ఒరిగేదేమీ లేదని అన్నారు. బెల్ట్ షాపులు అమ్మినా, మద్యం షాపుల వెనుక రూములు పెట్టి అమ్మినా బెల్ట్ తీస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారని, బెల్ట్ షాపులపై కొరడా జులిపించారని ఎక్సైజ్ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో ఎక్సైజ్ మంత్రి ఆదేశాలు ఇచ్చారని, వీరి ఆదేశాల వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి ప్రకటనలతో ఎంతకాలం నమ్మిస్తారని అన్నారు. ప్రభుత్వ పరోక్ష ఆదేశాల వల్లే జిల్లాలో 5,000 వరకు, రాష్ట్రంలో 75,000 వరకు ఉన్న బెల్ట్ షాపుల వల్ల ప్రకృతి సిద్ధమైన ప్రజల ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడే తాటికాలు అమ్మకాలు లేక గీత కార్మికుల కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో బెల్ట్ షాపులు వేలం వేస్తున్నారని అన్నారు. జిల్లా అధ్యక్షులు కామన మునిస్వామి మాట్లాడుతూ త్రాగడానికి మంచినీళ్లు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయని, మద్యం దొరకని గ్రామం ఒక్కటైనా ఎక్సైజ్ వారు చూపించగలరా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి గీత కార్మిక కుటుంబాల పట్ల చిత్తశుద్ది ఉంటే తక్షణమే బెల్ట్ షాపులు తొలగించాలి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసి ఆ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. వృత్తిలో మరణించిన వికలాంగులైన వారికి తెలంగాణలో ఇస్తున్నట్టు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, గీత కార్మికులపై దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి చంటి, జిల్లా ఉపాధ్యక్షులు కడలి పాండు, సూరిబాబు, కాగిత రాధాకృష్ణ, చింతపల్లి చిన్న వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాబోతా ఉంది. అక్రమ మద్యం బెల్ట్ షాపుల్ని ప్రభుత్వమే పరోక్షంగా ప్రోత్సహిస్తోందని మేము తీవ్రంగా విమర్శ చేస్తూ ఉన్నాం. బెల్ట్ షాపులు పెట్టినా, బ్రాంచ్ షాపుల దగ్గర వెనక షాపులు పెట్టినా బెల్ట్ తీస్తామని ముఖ్యమంత్రి గారు హెచ్చరించారు. ఎక్సైజ్ మంత్రి గారు బెల్ట్ షాపుల మీద కొరడ చూపించమని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఎక్సైజ్ అధికారుల సమీక్ష సమావేశంలో వీళ్ళిద్దరూ చెప్పిన మాటలకి అమలు జరుగుతున్న దానికి పొంతన లేదు. అంటే పైకి ఒక మాట చెబుతూ మౌఖికంగా అధికారులకు వేరే ఆదేశాలు ఇస్తున్నారు. వీళ్ళు ప్రభుత్వ పోతబలంతోనే బెల్ట్ షాపులు పుట్టుకొడుగులా పెరిగిపోయినాయి. దీనివల్ల ఈ సీజన్లో అమ్ముడుపోవాల్సిన తాటి కళ్ళు, ప్రకృతి సిద్ధమైన కళ్ళు, ఆరోగ్యానికి అన్ని రకాలుగా పనికొచ్చే కళ్ళు, రసాయనాలతో తయారు చేసిన బ్రాందీ, బీర్, విస్కీలతో పోటీ పడలేక కళ్ళు అమ్మకాలు తగ్గిపోయాయి. గీతగారి కుటుంబాలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎమ్మెల్యేలు, సిండికేట్లు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలిసిపోయి వాళ్ళు చెప్పిన వాళ్ళకే బెల్ట్ షాపులు ఇవ్వటం. నర్సాపురం ఏరియాలో వేములదీవి, పెదవాని మైలంకలో లక్షలాది రూపాయలకి బెల్ట్ షాపులు వేలం వేశారు. వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దేనికి ఉంది? అక్రమ మద్యం అరికట్టాలి, బెల్ట్ షాపులు అరికట్టడానికి ఉంది. ఎక్సైజ్ పాలసీలో బెల్ట్ షాపులు లేవు. లేకపోయినప్పటికీ వీళ్ళు వాటిని ప్రోత్సహిస్తున్నారు. అంటే అక్రమ మద్యానికి ఊతం ఇచ్చారంటే ఈ రాష్ట్రంలో ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఉండి ఉపయోగం లేదని మా సంఘం అభిప్రాయం. ఈ జిల్లాలో ఈవేళ ఉన్న 22 మండలాలు 5,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. రాష్ట్రంలో 75,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఏ జిల్లాలో చూసినా బెల్ట్ షాపుల కోసం కొట్టుకోవడం సాగడం.
నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో వాళ్ళ పిఏకి బెల్ట్ షాప్ ఇచ్చారు. అక్కడ గొడవ పడి ఒక అతను ఎస్సీ కార్యకర్త చనిపోయాడు. వాళ్ళకి ఎవడు పట్టించుకున్నాడు లేడు. ఇలాంటివి అనేక కూగలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి అక్కడ యానాన్ని చూస్తున్న అక్కడ మద్యాన్ని అరికట్టాలి. అక్రంగా ఒక మద్య షాప్కి 15 నుంచి 20 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ బెల్ట్ షాపులు అరికట్టాలి. అంటే నీకింత నాకింతని వీళ్ళు ఒప్పందాలు చేసి మాట్లాడేసుకొని ఎమ్మెల్యేలు సిండికేట్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలిసి ప్రజల చేత ఎప్పుడైతే తాగిస్తా ఉన్నారు. వేళ రోజుకి సుమారు 90 కోట్ల రూపాయలు మద్యం తాగేస్తూ ఉన్నారు. అనేక మంది సాగిన పనులు అనిపోతున్నారు. దీనికి కారణం ప్రభుత్వం వహించాలి. వృత్తి చేసిన బతికేవాడు వృత్తినేమో సర్వనాశనం చేస్తున్నారు. ఈవేళ చంద్రబాబు గారు ప్రభుత్వంలో వృత్తులు బతకవు. గతంలో ఈయన ముఖ్యమంత్రి ఉండగా కొలగెత్తి వృత్తిని ఉరిదీశాడు. ఇప్పుడు కూడా ఈ వృత్తి గురించి ఆలోచించట్లేదు. ఉపాధి లేదు, సంక్షేమం లేదు, వృత్తి ఆధునీకరణ లేదు. వీటి గురించి ఆలోచించని ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గీత కార్మికులకు ఉపయోగం లేదు. వాళ్ళ లాభాలు చూసుకుంటారు తప్ప గీత కార్మికుల శ్రేయస్సు గురించి ఆలోచించే పాలకులు లేరు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏ విధమైన తేడా లేదు. ఈ ప్రభుత్వాన్ని బెల్ట్ షాపులు తక్షణం తొలగించాలి. అక్రమ మద్యం అరికట్టాలి. కొల్లగీత కార్మికులకి చనిపోయిన వాళ్ళకి ఎక్స్రేషియో 10 లక్షలు ఇవ్వాలి. విఆర్ఏలు పోలీసులతో బెల్ట్ షాపులు అరికట్టేందుకు గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నట్లుగా ఎక్స్రేషన్తో పాటు నేర పరిశ్రమను ప్రవేశపెట్టి లక్షలాది మంది ఆధారపడి ఉన్న కలుగీత వృత్తిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర కేంద్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా చేస్తాం. ఈ నెల 19 నుండి 27వ తేదీ వరకు జరిగిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు 2108 మంది విద్యార్థులను అలాట్ చేయగా 2029 మంది హాజరయ్యారని ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల కోఆర్డినేటర్ డాక్టర్ ఎం గోపాలకృష్ణమూర్తి చెప్పారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలో మే 19 నుంచి 27 ఈ రోజు వరకు ఏపీ ఈఏపీ సెట్ 2025 ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ 2 days అగ్రికల్చర్, బీఫార్మసీ అండ్ నెక్స్ట్ డేస్ అన్ని కూడా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఉంది. సో ఈ టోటల్ ఈఏపీ సెట్కి 2108 స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకుంటే మా సెంటర్లో 2021 స్టూడెంట్స్ ప్రజెంట్ అయ్యారు. 79 స్టూడెంట్స్ అబ్సెంట్ అయ్యారు. ఈ ఏపీ సెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ చాలా సక్సెస్ఫుల్గా స్మూత్గా కండక్ట్ చేయడం జరిగింది, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా. సో ఈ సెట్లో కండక్ట్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన ఏపీ సెట్ కన్వీనర్ గారికి, మా కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ ప్రిన్సిపాల్ మొత్తం ఫెసిలిటీస్ అన్ని సపోర్ట్ చేయడం వల్ల సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసాం. టోటల్గా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి మా కాలేజ్ టీమ్ అండ్ TCSIR టీమ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, సో అన్ని టీమ్ మెంబర్స్ సక్సెస్ఫుల్గా ఇన్విజిలేటర్స్ అందరూ సపోర్ట్ చేయడం వల్ల సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్. మహిళలను చైతన్యపరిచేందుకు వారి విద్యకు కందుకూరి వీరేశలింగం పంతులు కృషి చేశారని, మాతృభాష పరిరక్షణకు పరితపించారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకండం కోటేశ్వరరావు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ వితంతు వివాహాల కోసం ఎన్నో కలుపు మొక్కలను ఏరిపారేసిన గొప్ప సైనికుడని కొనియాడారు. దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుతం మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కందుకూరిని స్ఫూర్తిగా తీసుకుని మహిళల హక్కుల కోసం, రక్షణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ సాంఘిక రుగ్మతలు రూపుమాపారని, మహిళా విద్యకు ఎనలేని సేవ చేశారని, మూఢనమ్మకాలను ప్రతిఘటించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జవ్వాది శ్రీనివాస్, ఎంవి సీతారాం ప్రసాద్, ఎస్కే చాన్బాషా, ఎస్ సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎలటి న్యూటన్ సౌజన్యంతో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సంఘ సంస్కర్త
వితంతు వివాహాన్ని రూపుమాపిన వ్యక్తి, తొలి నాటక ప్రదర్శకులు కందుకూరి వీరేశలింగం గారి వర్ధంతి సభ భీమవరం పట్టణం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనం నందు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. దీనికి కార్యరూపం దాల్చిన విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి గారికి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకండం కోటేశ్వరరావు గారికి, ప్రజానాట్య మండలి సీతారాం ప్రసాద్ గారు, చాన్ బాషా గారు, మిగిలిన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. కందుకూరి వీరేశలింగం గారు ఆనాడు అనేకమైన రూపకల్పనలు చేసి దురాచారాలని, సాంఘిక దురాచారాలను రూపుమాపిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం గారు. తొలి నాటక ప్రదర్శకులు కూడా కావడం వల్ల ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కందుకూరి వీరేశలింగం గారి జయంతిని తెలుగు నాటక రంగ దినోత్సవంగా ఆవేళ మినిట్లో పాస్ చేసి తీర్మానం చేయడం జరిగింది. ఏప్రిల్ 16వ తారీఖున ఆయన జయంతి పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్లో తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటున్నాం. వీరేశలింగం పంతులు గారి యొక్క వర్ధంతి సందర్భంగా మా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో పూలమాలలు వేసి నివాళులు అర్పించి మా పెద్దలందరూ కూడా మాట్లాడుతున్నారు. వీరేశలింగం పంతులు గారు చేసిన సేవలు ఎవరూ కూడా మర్చిపోలేనివి. అంచేత వీరేశలింగం పంతులు గారిని ఎప్పుడు కూడా జనం అందరూ కూడా స్మరించుకుంటూ ఉంటారు. 1919 మే 27వ తేదీన కందుకూరి వీరేశలింగం గారు మరణించడం జరిగింది. మరి ఆయన మరణించే వరకు కూడా ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల కోసం ఆయన ఎన్నో రచనలు చేయటం జరిగింది. మరి మొట్టమొదట తెలుగు నవలు రాసింది కూడా ఆయనే. మరి విద్యార్థుల చేత నాటకాలు వేయించింది ఆయనే. మహిళల కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అటువంటి వీరేశలింగం పంతులు గారి వర్ధంతిని ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి మహిళలకు బార్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి న్యూటన్ గారు చైర్లో ఆయన ప్రజెంట్ చేయడం జరిగింది. కందుకూరి వీరేశలింగం గారు అంటే ఎటువంటి మహానుభావుడు అంటే సాంఘిక సంస్కరణలు చేయటంలో అక్కడ మార్టిన్ లూథర్ కింగ్ కంటే, సాల్మన్ రషీడీ తస్లిమాల కంటే గొప్పవాడు. ఎంచేటంటే హిందువు అయి ఉండి దురాచారంలో హిందువులను ఎదిరించాడు. అదే రకంగా మార్టిన్ లూథర్ క్రిస్టియన్ అయి నుండి క్రిస్టియన్స్ని ఎదిరించాడు. అదే రకంగా ముస్లిం అయి నుండి సాల్మన్ రషీడీ ముస్లింని ఎదిరించాడు. ఇటువంటి మహానుభావులు ఉండబట్టి మనం ఇప్పుడు మంచి పరిస్థితుల్లో ఉన్నామని ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీ విజ్ఞాన సమితి రంగసాయి గారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పలు రైల్వే సంబంధిత సమస్యల పరిష్కారంపై తన నివాసంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టితో చర్చించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. గోవులను రక్షించడం, ప్రేమించడం మానవుని నైతిక బాధ్యత. గోరక్ష ఆధ్వర్యంలో 200 నీటి తొట్టెలను అందించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఆపదలో ఉన్న ఆటో డ్రైవర్ కు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ 25,000 రూపాయల ఆర్థిక సహాయం. కూటమి ప్రభుత్వ పెద్దల అండతోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.